బీహార్ రాజకీయ పరిణామాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు సమావేశమయ్యారు. బీహార్లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని సీఎం నితీష్ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పుపై బీజేపీ జాతీయ నాయకత్వం చర్చిస్తున్నట్టు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుంది. బీహార్ రాజకీయ పరిణామాలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. బీజేపీ అలాగే జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తావ్డే ఇటు పట్నా వెళ్లడం జరిగింది. అక్కడ బీజేపీ నేతలతో చర్చలు జరుపుతారు. అనంతరం రేపు బీహార్ లో నితీష్ కుమార్ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు జేడీయూ అలాగే ఆర్జేడీ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వాన్ని రద్దు చేసి బీజేపీ అలాగే జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అక్కడ ఇండియా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రేపు ఒక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు గవర్నర్ నివాసంలో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి తేజస్వి యాదవ్ హాజరు కాలేదు. అలాగే ఇటు ఆర్జేడీకి సంబంధించిన కీలక నేతలతో ప్రస్తుతం తేజస్వి యాదవ్ చర్చలు జరుపుతున్నారు. నితీష్ కుమార్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో స్పష్టం చేయాలని చెప్పి ఆర్జేడీ నేతలు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు నితీష్ కుమార్ మాత్రం మౌనాన్ని వీడలేదు. ఇటు బీజేపీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ప్రస్తుతం ఢిల్లీ వచ్చి వెళ్లారు. ఇటు సుశీల్ మోదీతో సహా కీలక నేతలంతా కూడా ఢిల్లీకి వచ్చి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా రేపు అక్కడ బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి రేపు ఎల్లుండు. సో రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీహార్ లో ఇటు మహాగఠబంధన్ ప్రభుత్వం రద్దు కావడం అలాగే బీజేపీ జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన రేపు స్పష్టత రాబోతోంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా కేబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉండాలి అలాగే డిప్యూటీ సీఎంల అంశానికి సంబంధించిన అంశంపైన కూడా ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలో చర్చ జరుగుతుంది. వినోద్ తావడేని ఇప్పటికే పట్నాకు పంపించారు కాబట్టి సో అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుని ఇప్పటికిప్పుడు హుటాహుటిన హడావిడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని చెప్పి కూడా ఇటు సుశీల్ మోదీ స్పష్టం చేశారు. తాను ఉప ముఖ్యమంత్రి రేసులో ఉన్న అంశానికి సంబంధించి కూడా ఆయన ఇది ప్రచారమే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉండాలంటే కనుక ప్రస్తుతం పదవి చేపట్టిన 6 నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎంపిక కావాల్సి ఉంటుంది. సో ఏడాది కాలం మాత్రమే ఉంది బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి. 2025లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి సో 2025 వరకు నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిగా కొనసాగించడం, ఆ తర్వాత ముఖ్యంగా కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక నితీష్ కుమార్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం. అక్కడ ముఖ్యంగా 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి బీహార్ లో. సో పొత్తులకు సంబంధించిన అంశాలు వీటన్నిటికి సంబంధించి స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పుడు నితీష్ కుమార్ ని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తే కనుక ఇండియా కూటమికి ఒక భారీ చెక్ పెట్టిన అవుతుందని చెప్పి కూడా అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే కూటమి ఏర్పాటు దిశగా ఇండియా కూటమి ఏర్పాటు దిశగా అడుగు వేసిన వ్యక్తే కూటమి నుంచి బయటకు వస్తే కనుక పూర్తి స్థాయిలో అది కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇండియా బ్లాక్ కూడా పెద్ద ఎదురుదెబ్బగా అవుతుంది అని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే నితీష్ కుమార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. నితీష్ కుమార్ కూడా ముఖ్యంగా ఇండియా అలయన్స్ ఏర్పడిన తర్వాత కన్వీనర్ పోస్ట్ ఆశించారు, అలాగే ప్రధాని అభ్యర్థి పోస్ట్ కూడా ఆశించినట్లుగా తెలుస్తోంది. షేరింగ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చొరవ చూపకపోవడం, ఒక జాతీయ పార్టీగా ఉండి అన్నింటినీ ఆలస్యం చేస్తుండడం కొంత నిరాశకు నితీష్ కుమార్ గురయ్యనట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు బీహార్ ప్రభుత్వం నుంచి బయటకు రావడంతో పాటుగా ఇండియా అలయన్స్ నుంచి కూడా ఆయన బయటకు రావాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ గోపి.